హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే ఒక కప్పు సూజీ రవ్వతో చాలా ఈజీగా హల్వా అయితే రెడీ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ హల్వా రెడీ చేయడానికి ఒక కప్పు సూజీ రవ్వ, దాన్నే కరాచీ రవ్వ అంటారు, 3 ఇలాచి, హాఫ్ కప్పు ఎండు కొబ్బరి, అలాగే కొద్దిగా జీడిపప్పు, తురుము పెట్టుకున్న ఒక కప్పు బెల్లం, హాఫ్ కప్పు నెయ్యిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం ఎండు కొబ్బరి, ఇలాచి దీనిలో వేసుకొని మనకు వీలైనంత మెత్తగా పొడిగా చేసుకోవాలి. చూసారు కదా, ఇలా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం ఒక కప్పు సూజీ రవ్వ తీసుకుంటున్నాం కాబట్టి 3 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వాటర్ మరగబెట్టుకోవాలి. ఈ వాటర్ మనకి మరిగేలోపు వేరే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. ఈ ప్యాన్ కొద్దిగా ప్రీహీట్ అయిన తర్వాత ఇప్పుడు పక్కన ఉంచిన నెయ్యిని వేసుకొని, నెయ్యి అనేది వేడెక్కిన తర్వాత జీడిపప్పు వేసి వేయించుకోవాలి. మీ దగ్గర అవైలబుల్గా ఉంటే జీడిపప్పుతో పాటు కిస్మిస్, అలాగే బాదం పప్పు, ఇలా మీకు నచ్చిన ఐటమ్స్ తీసుకొని వేయించుకోవచ్చు. ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలో మనం పక్కన ఉంచిన ఒక కప్పు సూజీ రవ్వను వేసుకోవాలి. వేసి మంటని సిమ్లో పెట్టుకొని ఈ రవ్వని వేయించుకోవాలి. ఈ రవ్వ అనేది నెయ్యి వాటర్ని కూడా చాలా తొందరగా అబ్జర్వ్ చేసుకొని డ్రై అయినట్టు కనిపిస్తుందండి. చూసారు కదా, ఇలా కొద్దిగా 5 నిమిషాలు వేయించిన తర్వాత మనం పక్కన పొడి చేసి పెట్టుకున్న కొబ్బరి తురుము వేసుకొని మంటని సిమ్లోనే పెట్టుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించాలి. మంటను మనం మీడియం ఫ్లేమ్లో పెడితే తొందరగా నూక అనేది మాడిపోయి మనకి స్వీట్ అనేది అంత బాగోదండి. చూసారు కదా, ఇలా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. మనకి నూక, కొబ్బరి తురుము ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత మనకి పక్కన పెట్టుకున్న వాటర్ అనేది మరిగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని గ్లాస్తో కొద్దిగా వేడి నీళ్ళని తీసుకొని మనం ఈ రవ్వలో వేసుకుంటూ కలుపుకోవాలి. ఎక్కడ ముద్దలు లేకుండా కలుపుకుంటూ ఉండాలి కంటిన్యూస్గా. ఇలా మనం మరిగించిన వాటర్ని అంతటిని కొద్దిగా వేసుకుంటూ ఈ రవ్వ అంతా బాగా ఉడికేంత వరకు కలుపుకోవాలి. అంతేనండి, చూసారు కదా, ఇలా మనం మంటని సిమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఉంటే మనకు రవ్వ అనేది బాగా కుక్ అయిపోతుంది. ఇలా 5 నిమిషాలకి మనకి రవ్వ అనేది కుక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం పక్కన ఉంచి తురుము పెట్టుకున్న బెల్లం తీసి వేసుకోవాలి. ఇక్కడ బెల్లం తురుము డైరెక్ట్గా వేసుకున్నాను. మీరు కావాలంటే కొద్దిగా వాటర్ వేసి పాకం పట్టి వేసుకోవచ్చు, తొందరగా మిక్స్ అవుతుంది, ఎంత టైం అయితే తీసుకోదు. సో ఇలా మనకి కొద్దిసేపటికి బెల్లం అనేది కరుగుతుంది కదా. ఇప్పుడు మనం ఈ నూకనంతటిని బాగా కలిపే విధంగా కలుపుకోవాలి. సో ఇలా కలుపుతున్నప్పుడు మనకి ఇది ప్యాన్ నుంచి సపరేట్ అవుతుందండి. అప్పుడు మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉన్నట్టు. ఇప్పుడు చివరగా మనం వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు వేసి ఒక్కసారి కలుపుకుంటే మనకి టేస్టీ హల్వా అయితే రెడీ అయిపోయినట్టే. చూసారు కదా, మనకి ప్యాన్ నుంచి ఏ విధంగా సపరేట్ అవుతుందో. సో ఇలా సపరేట్ అయ్యే టైంలో స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనిలో మనం వాడే ఐటమ్స్ అన్నీ చాలా హెల్తీగా ఉన్నవే. చూసారు కదా, దీనిలో మనం కొబ్బరి వాడతాం కదా, మనకు పచ్చి కొబ్బరి కంటే ఎండు కొబ్బరి అనేది హల్వాకి చాలా మంచి టేస్ట్ని ఇస్తుంది. అంతేకాదు పిల్లలకు కూడా ఎండు కొబ్బరి చాలా మంచిదండి. అలానే బెల్లం కూడా వాడాము, ఇదంతా హెల్త్కి చాలా మంచిది. మీకు ఈ వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీకు ఈ వీడియో నచ్చి లైక్ చేస్తే కిందన హైప్ ఆప్షన్ చూపించింది అనుకోండి, మీరు ఆ ఆప్షన్ ప్రెస్ చేస్తే మీరు నా వీడియోకి పాయింట్స్ కూడా ఇవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.